కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం. సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మంటలు. కాలిబూడిదైన వస్తు సామాగ్రి, ఫైల్స్, ఫర్నిచర్. అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు. మంటలు ఎలా వ్యాపించాయి తెలియాల్సి ఉంది. సుమారు 8 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. మంటలు ఆర్పిన అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు. ఎవరు సేవ చేసుకొని ఇస్తలేము. కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ లో మంటలు వచ్చినాయని చెప్పేసి ఒక అమ్మాయి నాకు ఏదో ఫోన్ చేసింది. నేను ఇమీడియట్లీ రెస్ట్ అయ్యి ఒక 5 minutes 2 minutes ఇక్కడ ఉండిపోయా. వచ్చేసరికి చూస్తే మొత్తం బ్లాక్ గా కవర్ అయి మంటలు వచ్చాయి. ఇమీడియట్లీ రావరెడ్డి అన్న, ఫ్రెండ్స్ అన్న అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్లీ డోర్ ఓపెన్ చేసి చూస్తే చైర్స్ అంతా నిలబడ్డాయి. ఆ చైర్స్ కూడా ఆపడానికి మన దగ్గర బోర్ ఉండే, ఆ బోర్ వాటర్ తోటి మొత్తం దాన్ని ఆపడం జరిగింది. ఎలక్ట్రికల్ కూడా బంద్ చేశారు మన మిత్రుల ముందు. ఎలక్ట్రికల్ కూడా బంద్ అయిన తర్వాత మరి మళ్ళీ వచ్చిన తర్వాత మోటార్ ఆన్ చేసి నీళ్ళు పెట్టేస్తే ఇమీడియట్లీ అరెస్ట్ అయింది. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోవాల్సి జరిగిపోయింది. కానీ మేము ఇంతకుముందే ఒక గంట ముందు మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి కూర్చున్నాము. మీటింగ్ అంతా జరిగింది. కామ్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ 1 hour మాకు ఫోన్ వచ్చింది. అది ఎంతో అర్థం కాలేదు మాకు కూడా. ఎవరి మీద అనుమానం ఏమన్నా ఉందా? అనుమానాలు అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతా ఉంది, కోర్టు కేసు నడుస్తా ఉంది. అక్కడ స్టిక్కర్ కూడా నిన్న కోర్టు నోటీస్ లో కూడా వచ్చినాయి. మరి అదేంటో తెలియదు తెలుసు అసోసియేషన్ మీద. కాబట్టి ఇటువంటి అరాచకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది అసోసియేషన్. ఇంత నష్టం ఎక్కడ ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాలంలో ఇటువంటి ఎప్పుడు జరగలేదు. మేమంతా కూడా అన్నదమ్ములాగా అందరూ అక్కచెల్లని మూమెంట్స్ ఇవన్నీ కూడా జరుపుతా ఉన్నాం. ఇక్కడ అన్ని కూడా ప్రశాంతంగానే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇది జరగడం అనేది ఒక దురదృష్టకరం. దానికి చాలా చింతిస్తున్నాం. మరి మా పెద్దలు కూడా రావరెడ్డిన కమలానగర్ అసోసియేషన్ లో ఇంతకుముందు మేము 12:30 వరకు ఒక మీటింగ్ అయిన ఉండే. మీటింగ్ అయ్యే దాంట్లో కూడా 12:45 ఇక్కడే ఉన్నాము. ఇప్పుడే లంచ్ కానీ వెళ్ళిపోయినా కొద్దిసేపటికే బర్నింగ్ అవుతుందని ఇక్కడ మెసేజ్ రాగానే ఇమీడియట్ వచ్చే వరకు మొత్తం కాలిపోయింది. మరి అది ఎట్లా కాలింది అనేది మాకు కూడా తెలుస్తలేదు. కానీ ఒక ప్లేస్ లో మాత్రం అది ఎక్కడో ఏదో పోల్చినట్టు నాకు అక్కడనే బర్న్ అయింది. మంటలలాగా అక్కడే వచ్చినాయి కాబట్టి అదంతా మీరు కూడా ఒకసారి మీడియా చూడండి. అంటే డోర్ లాక్ చేయలేదా? డోర్ లాక్ అన్ని ఉన్నాయి కానీ గ్రిల్ ఉన్నాయి కాబట్టి గ్రిల్ నుంచి అనేది అర్థమైతలేదు. ఇన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి అది ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియదు. అవి రన్నింగ్ లో ఉన్నాయి కూడా. మరి నష్టం దాదాపు ఇప్పుడు 7-8 లక్షలు నష్టమైంది. ఇప్పుడు విత్ స్టాప్ కూడా పడిపోయింది అని అంటే ఎంత బర్నింగ్ అయిందో మీరు ఆలోచించండి. షార్ట్ సర్క్యూట్ అంటే కూడా అది జలచేపట్లో తెలిసేది. మరి అది ఒకటే సార్ అది బర్న్ అవుతుంది అంటే మరి అది ఏమైనా లిక్విడ్ లాగా ఏమైనా పడ్డదా అనేది మేము కూడా తెలియదు. తెలియనప్పుడు వారి మీద చెప్పడం కరెక్ట్ కూడా కాదు. కానీ ఈ రోజే మాకు దరిద్రంగా ఏంటంటే వాళ్ళు నోటీస్ ఏదో మాకు పంపడము, మా మూడంతా కూడా అప్సెట్ కావడము, మరి ఇదే రోజు జరగడం అనేది కొద్దిగా దురదృష్టకరము. దీని గురించి కూడా మేము కూడా ఎంక్వైరీ చేసి దీని మీద ఎంతవరకు ఏమైంది అనేది మనం పరిశీలించి దాని మీద మరి గవర్నమెంట్ ఏమన్నా దీని గురించి అంతా వాళ్ళకి తెలియపరిచి 12:45 దాకా ఇక్కడే ఉన్నాం. మేము పోయినప్పుడు అంతా నీట్గా ఉన్నది. ఏ ప్రాబ్లం కూడా లేదు. మాకు ఇంట్లోకి పోయి తిని కూర్చున్నామో లేదో ఫోన్ వచ్చింది. ఇట్లా తలుగుతుందని ఇమ్మీడియట్ ఉరికొచ్చి నేను కూడా ఇమ్మీడియట్ ట్రాన్స్ఫారం బంద్ చేశాను. చేసి లోపలికి వచ్చి చూసాక అక్కడ కుర్చీలు తలుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫారం ఆన్ చేసి ఎంబడే రావరెడ్డి కూడా వచ్చిండు, జనార్దన్ గౌడ్ కూడా వచ్చిండు. ఆ దాని వాటర్తో అంతా కొడితే కొద్దిగా చాలా నష్టం జరిగింది. నష్టం సంగతి దేవుడేరు కానీ మాకు చాలా బాధ ఉంది. మేము కష్టపడి కట్టినాం బిల్డింగ్. కమలానగర్ అసోసియేషన్లో బిల్డింగ్ కట్టిందంటే నేను రాఘవరెడ్డి అనే కట్టాము. చాలా కష్టపడి అందరు సహకారంతో, కాలనీ సహకారంతో కట్టాము. ఆ కొడుకులు కొందరు మా దగ్గర దుస్తులు తయారయ్యారు. 5-6 వాళ్ళు నిన్ననే నోటీసు పంపారు. ఇవాళనే తలిగింది. మరి ఎవరు చేసారు అనేది ఇక తెలుసుకుంటే దాంట్లో ఇట వాళ్ళైనా తెలిస్తే మంచి పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఆ విధంగా పోలీసు కూడా మేము కంప్లైంట్ ఇచ్చి బాగా కఠిన చర్య తీసుకుంటామని చెప్తున్నాం.